ప్రజల జీవితాలతో చెలగటమాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు మనమంతా ఐకమత్యంగా పనిచేద్దామని ఆయన కోరారు. చంద్రగిరి నియోజకవర్గం కొత్తకండ్రిగలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసే ఎన్డీఏ కూటమిని బలపరచాలని ఆయన కోరారు. మనందరికీ తెలిసి ఇక్కడ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఐ థింక్ అక్టోబర్ 23లో వచ్చింది. మీరు ఎవరికన్నా అర్థమైందా దాన్ని? భూ యాజమాన్య హక్కు అని అంటున్నారు. ఏంటిది భూ యాజమాన్య హక్కు అంటే? మనకి 100 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి మనం అందరూ భూ యాజమాన్య హక్కు ఉంది. మనందరికీ, మన తాతకుంది, మన నాన్నకుంది, మనకుంది, మన పిల్లలకు కూడా ఉంది. హక్కు అయితే ఉంది కదా. ఇప్పుడు కొత్తగా ఏం హక్కు నిర్ణయించబోతున్నాడు ఈయన అనేది అర్థమైందా? ఏంటంటే అతను నిర్ణయించబోయేది, ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్లు కానీ పడి ఉంటే అవి వాళ్ళు తీసుకుందామని. 14 లక్షల ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది. అది ఎవరెవరి పేరు మీద, కొంతమందికి ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చింది, కొంతమందికి బీసీస్కి ఇచ్చింది, కొంత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. ఆ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూమి ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చింది వెనక లాక్కొని వైసీపీ కార్యకర్తలు తీసుకుందామనే ప్లాన్తో ఈ చట్టం చేశారు. దాన్ని మనం For more videos like this, subscribe Big TV channel.